జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం. పూర్వకాలంన ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు నాగంభట్టు. ఆయనకు 2 సంతానం కలరు. కుమారుడు పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటన చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచాక నాగంభట్టు కాశీ వెళ్ళి డబ్బు సంపాదించాలని బుద్ధి పుట్టింది. వెంటనే అనుకున్నట్లుగా భార్యతో చెప్పి తెల్లవారుజామునే ప్రయాణమయ్యి కాశీకి బయలుదేరాడు. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలోనే సూతుల వారు, నారదుల వారు, వ్యాసుల వారు ప్రత్యక్షమైనారట. వారు తపం ఆచరించుచూ ఉన్నారు. అంతలోనే నాగంభట్టు పక్కనే ఉన్న నదిలో స్నానం ఆచరించి వచ్చాడు. వారికి నమస్కరించాడు నాగంభట్టు. అప్పుడు వారు, ఎవరు నాయనా నీవు? ఈ పులులు, క్రూరమైన జంతువులు తిరిగే ఈ అడవిలో నీకు ఏమిటి పని? ఎందుకు వచ్చావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుట కొరకు కాశీ వెళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి పోతే డబ్బులు మూటకట్టి ఎవరైనా ఇస్తారా? కాశీకి పోతే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుడి దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, బిందుమాధవుని దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి పోతే ధర్మం మూటకట్టి ఎవరిస్తారు? నాయన, మేము ఒక కథ చెబుతాము, వింటావా అంటారు. నాగంభట్టు, అది ఏ దేవుని కదో వివరించండి స్వామి అని అన్నాడు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కౌశలము అనే రాజ్యం కలదు. ఆ రాజ్యమును పరిపాలించేవాడు దశరథ మహారాజు. ఆయన అన్నీ ఉన్న పిల్లలు లేని బాధ అనుభవిస్తూ ఉండేవాడు. పిల్లల కోసం యాగం చేయి ప్రారంభించాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమై పాయస పాత్రను ఇచ్చినాడు. ఆయన అది పట్టుకుని వెళ్ళి భార్యకు కౌసల్య, సుమిత్ర, కైకేయిలను 3 రాళ్లకు ఇచ్చినాడు. వారు 3 పాయసం భుజించగానే గర్భవతులైనారట. నవమాసములు నిండగా చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం రోజున రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల 4 కుమారులు జన్మించారు. వారు దినదిన ప్రవర్ధమానంగా బాలచంద్రుల వలె వెలుగుతూ యుక్త వయసుకు వచ్చారు. అనుకోకుండా ఒకరోజు గురు విశ్వామిత్రుల వారు వచ్చి రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం తమతో పంపమని దశరథ మహారాజుని అడిగినారు. విశ్వామిత్రుడు పంపుటకు మొదట కొంత భయపడినా తర్వాత వారి కోరిక ప్రకారమే దశరథ మహారాజు అంగీకరించారట. రామలక్ష్మణులు వారి వెంట పంపినారు. ముని వారిద్దరికీ మొదటగా అతిబల విద్యలను నేర్పినారు. రాముడు తాటికిని చంపి శూని ధనుస్సును విరిచి సీతను పెండ్లి చేసుకొనెను. అహల్యకు శాప విమోచనం చేసి పరశురామునికి గర్వభంగము చేసి పట్టాభిషేక సమయానికి కైకకి దశరథ మహారాజు ఇచ్చిన వరము వలన 14 సంవత్సరాలు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురంకు వెళ్ళి లంకా దహనం చేసి విభూషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై సుఖముగా రాజ్యమును ఏలుచుండెను అని మునులు మరలా రామదేవుని వ్రత విధానము ఇలా చెప్పసాగెను. పూజా విధానము: తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రములు ధరించి దేవుని వద్ద శుభ్రం చేసుకుని బియ్యం పిండితో పద్మము ఏర్పరిచి అందు శ్రీరాముని పట్టాభిషేక పటమును పెట్టి పటము పువ్వులతో అలంకరించి గోధుమ పిండి, నెయ్యి, చక్కెర కలిపిన ప్రసాదంను 5 ఉండలుగా చేసి చిన్న పళ్ళెంలో ఆకులు, వక్కలు ఈ ఉండలను పెట్టి దేవుని ముందు పెట్టువలను. నెయ్యితో దీపం వెలిగించి సంకల్పము చదువుకొనవలను. పూజను ఆచరించి పిండితో చేసిన 5 ఉండలను నైవేద్యం పెట్టవలెను. తరువాత చేతిలో అక్షతలు తీసుకుని ఈ కింది కథను చదువుకొని హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి అక్షతలను తలపై వేసుకోవలను.
పిదప పిండితో తయారు చేసిన 5 ఉండలను తాంబూలాలతో పెట్టి ఒక ముత్తైదునకు బొట్టు పెట్టి ఇయ్యవలెను. సాయంత్రము మళ్ళా హారతి ఇవ్వవలను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలను. ఈ విధముగా నారదులు కథ చెప్పగా నాగంభట్టు మొత్తం విన్నారు. ఇంటికి వెళ్ళి 5 సోమవారాలు 5 గురువారాలు రామదేవుని వ్రతం ఆచరించి పూజ చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహము పొందినాడు. ఈ విధంగా ఒకసారితో ఆపకుండా ప్రతి ఆదివారము గురువారము చేయుచూ ఉండెను. సకల సంపదలు స్వామివారు ప్రసాదించినారట. ఇలా కొంతకాలమైన పిమ్మట మళ్ళీ కాశీ వెళదాము అని అనుకున్నాడట. ఇప్పుడు ఒకంత ధనము తన వద్ద ఉంది కాబట్టి ధనాన్ని మూట కట్టుకుని కాశీకి ఆవిడ పట్టుకుని కుమారుని పిలిచి, అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథ మానకుండా శ్రద్ధగా చెయ్యండి అని చెప్పి నాగంభట్టు కాశీ ప్రయాణమై వెళ్ళిపోయాను. ఆ మర్నాడు కుమారుడు, అమ్మ రామదేవుని కథ చెబుతాను రా అమ్మా అని పిలిచాడట. తల్లి, నాయన పాలు కాచి తోడు వేయవలను, బంగారు వెండి దాచవలను అని చెప్పాను. నారాయణ భట్టు ఆమెకు దరిద్రకాలము సంభవించుచున్నదని తలిచి పరుండెను. మళ్ళీ రాత్రి వేళ కథ చెబుతాను విందువు రామ్మా అనగా, ఇప్పుడు నిద్ర వేళ ఏమి కథ నాయనా, ఇప్పుడు వినంలే అన్నదట. ఆ కారణముగా రామదేవునికి కోపం వచ్చినదట. ఎలాగూ వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయిందట. బిందెలు చెంబులు డొల్లుకుంటూ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళుచుండివట. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే రాగి చెంబు కూడా డొర్లిపోవుచుండెనట. అప్పుడు కూతురు నారాయణమ్మ చూస్తూ, అమ్మా అదైనా ఉంచమని కోరవే అమ్మా అని అనగా, అప్పుడు ఆమె, రామదేవుడా తండ్రి, ఈ ఒక్కదాన్నైనా నా కోరిక మేరకు ఉంచయ్యా అని వేడుకుందట. అప్పుడు ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినవట. వారి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగినదట. ఆ సగము అంచుగల భాగము ఊడిపోయి మిగిలిన భాగము పక్క ఇంటికి దొర్లిపోయినదట. మరునాడు ఉదయం పొరికింటికి వెళ్ళిన నాగంభట్టు భార్య వారింట్లో ఉన్న సగం అంచు కంచమును చూసి, ఈ కంచము మాది అని అన్నాడట. అందుకు ఆ ఇంటివారు, మీ కంచము మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఈ కంచము మాదే అన్నారట. అప్పుడు నాగంభట్టు భార్య, అలా కాదు, ఈ కంచం సగం అంచు మా ఇంట్లో ఉన్నది, పట్టుకు వస్తాను అని ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న కంచం అంచును పట్టుకుని వెళ్ళినదట. ఆ కంచంనకు దగ్గర పెట్టి చూడగా ఆ రెండు కూడా అతుక్కుపోయినాయి. కానీ మొత్తం కంచం మాదే అనే వారే ఉంచుకున్నారట. కానీ నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమైనదమ్మా అని అడిగాను. అప్పుడు కంచం గురించి మొత్తం కొడుకు చెప్పానట. అమ్మా, ఇప్పుడైనా రామదేవుని కథ వింటావా అమ్మా అని అడిగాను. ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, నేను ఏ పనో పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అని చెప్పినదట. మనకు ఎలా వచ్చిందో సంపద అలాగే వెళ్ళిపోయింది. కానీ మీ చెల్లెల్ని తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అడిగిందట. ఆమె ఆజ్ఞ ప్రకారమే నారాయణ భట్టు చెల్లిని వెంటబెట్టుకుని వరుని కోసం ప్రయాణమైనారు. చివరకు వెళ్ళేసరికి నాగంభట్టు కాశీ నుండి తిరుగు ప్రయాణమై ధర్మం మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయనకు ఒక కోనేరు కనిపించిందట. ఆ కోనేటిలో కాలు కడుగుచుండగా ఎక్కడి నుండో ఒక గరుడ పక్షి వచ్చి ఆ మూటను ఎత్తుకుని పోయిందట. అయ్యో అని విచారిస్తూ నాగంభట్టు తిరిగి ఇంటికి వస్తుండగా కొంత దూరం దాటిన తర్వాత నారాయణ భట్టు నారాయణమ్మను చూసి, అబ్బాయి ఓ అమ్మాయి, మీరు సుఖంగా ఉన్నారా అని అడుగగా, ఏమున్నది నాన్నగారు, యథావిధిగా ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళిన తర్వాత కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చినవి అలాగే వెడలిపోయినవి.
మరచెంబు కూడా వెడలిపోవుచుండగా నేను చెల్లి చూసి అదైనా ఉంచు తండ్రి రామదేవుడా అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రమే మిగిలిపోయినది. మిగతావన్నీ దొర్లుకుంటూ ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోయినాయి తండ్రి. వెండి కంచము కూడా ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోచున్నది. అప్పుడు అమ్మ చూసి కంచము అంచు పట్టుకుని లాగగా సగం అంచు మనకి, సగం పక్క వాళ్ళకు వచ్చినది. ఇలా జరిగినట్లుగా నాగంభట్టుకు వివరించినాడు కొడుకు నారాయణ భట్టు. తరువాత అమ్మ, మీ చెల్లెల్ని తీసుకుని వరుడు కోసం వెళ్ళు, ఎవరైనా మంచి వరుడును చూసి వివాహం చెయ్యి అని అమ్మ ఆజ్ఞ నాన్నగారు. మరి ఇప్పుడు మీ ఆజ్ఞ ఏమిటి అని అన్నాడట. సరే, మీ అమ్మ చెప్పినట్లే చెయ్యి నాయనా అని అన్నారట నాగంభట్టు. విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడట. నారాయణ భట్టు నారాయణమ్మను వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించినాడు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి పెండ్లి చేయుదును అని అడుగగా అతను పెండ్లి వద్దు, పేరంటము అక్కర్లేదు అని చెప్పిరి. మరి కొంత దూరము వెళ్ళేసరికి బ్రాహ్మణుడు కనిపించినాడు. అతనికి కూడా అలానే అడిగినాడు. అతను కూడా నాకు పెండ్లి వద్దు, పేరంటం వద్దు, నాకు ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అనను. అలాగే వెళుతూ ఉండగా త్రోవలో ఒక పూల తోట కనిపించినట. ఆ తోటలో అన్నా చెల్లెళ్ళు కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోస్తున్నాడట. నారాయణ భట్టు, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లిని ఇచ్చి పెండ్లి చేస్తాను, చేసుకుంటావా అని అడిగిను. పెండ్లి చేస్తానంటే వద్దంటానా? కానీ నాకు గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అని అన్నాడు ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడ ఉన్నారు అని అడుగగా ఫలానా తోటలో ఉన్నారని చెప్పానట. వెంటనే నారాయణ భట్టు గురువుగారి వద్దకు వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లిని ఇచ్చి పెండ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగారట. అంతటినే గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా? కానీ వాడి దగ్గర చింతాకంత బంగారము లేదు, గోవడుగంత భూమి లేదు. మీకిష్టమైతే చేయండి, కష్టమైతే మానేయండి, అంతా బాధ్యత చూసుకోవాల్సింది మీరే కదా అని అన్నాడట. అలా నారాయణ భట్టు గురువుకి నమస్కరించి అలా ఎక్కడ నుండో 4 రాళ్లను తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలను తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణమ్మని ఇచ్చి పెళ్లి చేసినారు. వారు అక్కడనే కూర్చుని రామదేవుని కథను చెప్పుకొనుచున్నారట. అలాగా కొన్నాళ్ళు అయ్యేసరికి విప్రుడు వచ్చి, మీకు 4 ఎకరముల భూమిని ధారపోస్తాము, తీసుకోమని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథను చెప్పుకుంటున్నాము, కథ అయిన తర్వాత తీసుకుంటాము, మీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పి, మీకు ఇష్టమైతే కూర్చుని కథను వినండి అని అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబులోని నీరు పోసి, ఫలానా తోటలో ఆస్తి ఉన్నది, అనుభవించమని ఆ చెంబులో నీటిని వారికి ధారపోసినాడట. ఎక్కడికో వెళ్ళిపోయాను విప్రుడు. వారు ఆ 4 ఎకరముల భూమిని అనుభవించుచు ఉండనట. కథ చెప్పుచు అక్కడే ఉన్నారు. అలా కొన్నేళ్లు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనం కట్టించి దానిని ఒక పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా వారికి నచ్చిన పుణ్య దంపతులు దొరకలేదు. రామదేవుడు రాజు కలలో కనిపించి, ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకుని వచ్చి ధనము, ఇల్లు ధారపోయాలని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారము మరునాడు ఉదయమే లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త వద్దకు వచ్చి 14 మంది పల్లకి బోయేవారితో పంపించినారట. వారు అక్కడకు వెళ్ళి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు వారి భవనమును కొంత ధనమును మీకు ధారపోస్తారట, మిమ్మల్ని తీసుకుని రమ్మని మమ్మల్ని పంపించినారు,
కావున మీరు రావలసిందిగా కోరుచున్నాము అన్నారట. అని అడుగగా వారు, మేము ఇప్పుడు రామదేవుని కథను చెప్పుకుంటున్నాము. కథ పూర్తయింత. మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి, తర్వాత వెళదాము అని అనగా బయట అందరూ కూర్చుని కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులను రాజువారికి కొంత ధనమును, ఆ ఇల్లును వారికి అప్పగించి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త శ్రీరామదేవుని కథను చెప్పుకొంచు అక్కడనే ఉండసాగారు. కొంతకాలం గడిచిన పిమ్మట నారాయణ భట్టు, అమ్మా, నేను ఎంతకాలము ఇలాగే ఉంటాను, రామదేవుని తీసుకుని వస్తాను అని చెప్పి నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పాడు. తాను ప్రయాణమై వెళ్ళినాడు. అలా ఒక గ్రామంను చేరెను. అక్కడ ఒక గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏంటి అని అడిగాను. ఏమున్నది నాయనా, నేను పుట్టుకతోనే అందుడను. వారు వడ్లు ఆరబోసుకుని నన్ను కాపలాగా కూర్చోబెట్టి నాకు కర్రను పట్టుకోమని ఇచ్చారు. కూర్చున్నాను అంతే. నా ప్రమేయం ఏమీ లేదు. నా అవస్థలు ఇలా ఉన్నాయి బాబు అని చెప్పాడట. అప్పుడు నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను, వింటావా అని అడిగాడట. అప్పుడు నారాయణ భట్టు, రామదేవుని కథను చెప్పెదను, వినుదువా అని అడుగుగా సరే అన్నాడట. కథ మొదలు పెట్టగానే కొంత కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, ఈ కథలో ఇంతటి మహత్యమే ఉంటే ఇక వ్రతం చేసుకుంటే ఎంత మహత్యమో కదా అనుకుని, ఇంతకీ నువ్వు ఏ దైవమో చెప్పుము, మిమ్మల్ని పూజించుకుంటాము అను. ఇది రామదేవుని కథ మహత్యము. 5 లక్ష్మీవారాలు 5 ఆదివారములు పూజ చేసి ఆవు నేతితో దీపం పెట్టవలెను. ప్రసాదంగా ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వను కలిపి 5 ఉండలు చేసి రామదేవునికి, బ్రాహ్మణునికి, ముత్తైదువులకు, ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్య పిల్లలకు కూడా పంచి ఈ విధంగా కథ చెప్పి వెడలిపోయాను. తిరిగి కొంత దూరము వెళ్ళేసరికి అక్కడ ఒక రాజు. ఆ రాజుతో నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడట. నాయనా, నా రాజ్యము పరాయవారు తీసుకున్నారు. నా నుండి నా భార్య బిడ్డలు తప్పిపోయినారు. నా అవస్థ ఇలా ఉంది నాయనా అని చెప్పాడట. సరే, నేను ఒక కథ చెప్తాను, వింటారా అని అడగగానే ఆయన వెంటనే ఆ కథను చెప్పండి మహానుభావా అని అనగానే నారాయణ భట్టు రామదేవుని కథ అవతార విధానం మొత్తము వివరంగా చెప్పాడట. అంతటా ఆ రాజుగారు తీసుకున్న రాజ్యము పరారైన తన భార్య పిల్లలు తిరిగి వచ్చిరట. అప్పుడు ఆ రాజు నారాయణ భట్టును చూసి, నాయనా మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పండి, పూజ చేసుకుందును అని అడుగుగా, నేను దేవుడును కాదు, ఇది రామదేవుని వ్రత మహత్యము. ఇది 5 లక్ష్మీవారాలు 5 ఆదివారాలు పూజ చేయాలి అని చెప్పినాట. నారాయణ భట్టు కొంత దూరము వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కనపడిందట. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏమున్నది నాయనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళి అయినది. నా భర్త దేశాంతరము వెళ్ళి ఇంతవరకు రాలేదు. నా తల్లిదండ్రులు, అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళని నిన్ను చూడాలని వదిలివేసినారు. కాబట్టి నా అవస్థ ఇలా ఉంది నాయనా అని చెప్పింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని వ్రత విధాన కథను చెప్తాను, వింటావా అన్నారట. చెప్పు నాయన అన్నదట ఆవిడ. వెంటనే దేశాంతరము వెళ్ళిన తన భర్త పిల్లలు ఇంటికి వచ్చిరి. తరిమి వేసిన తల్లిదండ్రులు, అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవమో చెప్పండి అని అడిగింది. మొత్తం చెప్పిన. కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు ఒక ఇంటికి వెళ్ళెను. అమ్మా, పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగారట. మా ఇంట్లో ఆచారాలు మడులు లేవు, వెళ్ళిపో అనట. అప్పుడు నారాయణ భట్టు, కోనేరైనా చూపించు తల్లి అని అడిగినట. గృహమునకు ఈశాన్య దిక్కున కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పెను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్టలు ఆరబెట్టుకుని ఇల్లు ఇవ్వనని ఇల్లాలి ఇంటి బయట
నీళ్లతో అలికి పసుపు రాసి బొట్టు పెట్టి రామదేవుని పటము పెట్టి ఆవు పాలు పంచదార ప్రసాదంగా పెట్టి రామదేవునికి నైవేద్యం పెట్టి కథను చదువుకున్నాట. ఇంతలో ఆమె వచ్చి చూడగా నారాయణ భట్టు ప్రసాదము ఇచ్చినట. ఆమె తీసుకుని లోపలికి పోయిను. నారాయణ భట్టు చదువుకుని కథ పూర్తి చేయని తర్వాత అక్షతలు నెత్తిన చల్లుకొని తలపైన పెట్టుకుని ఆ తర్వాత కొంత అక్షతలు ఆ ఇంటిపై చల్లెను. అతను తిరిగి వెళ్ళిపోయాను. ఆ ఇల్లు ఇంద్రభవనమైంది. ఇప్పుడు ఉన్న తన ఇంటిని భర్త గారు గుర్తుపట్టారని ఆ ఇళ్లలో హారతి పట్టుకుని ఇంటి బయటనే నిల్చుని చూస్తున్నదట. ఇంతలో ఆమె భర్త 2 మూటలు వేసుకుని ఇల్లు అర్థం కాక కంగారు పడుతున్నారట. ఇది మన ఇల్లే రమ్మన్నదట ఆవిడ. భర్త చూసి నేను రానే రాను అనను, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకు అయిందో చెబుతాను వినండి అని జరిగినది మొత్తం వివరించిందట. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పాను. అప్పుడు భర్త, ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా? ఇంటికి అదృష్టం వస్తుంటే వద్దంటావే మందబుద్ధి కలిగిన దాన అని అరిచి అతను ఏ దిక్కును వెళ్ళారో చెప్పమని అడిగినట. అప్పుడు అతను మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెళ్ళిన మార్గంని పట్టుకుని బయలుదేరారట. అక్కడ నారాయణ భట్టును చూసి, ఏమండో మహానుభావ, మా ఇంటికి వస్తే మేము మీకు పూజ చేసుకోవాలి అనను. అందుకు నారాయణ భట్టు, నేను ఇప్పుడు రామదేవుని పూజ చేసుకుంటున్నాను ఆగమనెను. అప్పుడు వారు, మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే వద్దు అనడం మేము చేసిన తప్పే, మమ్మల్ని క్షమించండి. మీరు దయ ఉంచి మా ఇంటికి రావాల్సిందే. మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజించుకుంటాము. అప్పుడు నారాయణ భట్టు, అది మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు. మిమ్మల్ని అడగటం నా తప్పే. తప్పు నాదే కనుక నేను ఏమీ చెప్పలేను. నేను రామదేవుణ్ణి వెతుకుతూ వెళుతున్నాను. నేను ఇప్పుడు రాను. నేను ఈ దేవుడిని కాను. ఇదంతా రామదేవుని కథామహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసుకోమని వ్రత విధానం అంతా వివరించును. నేను రామదేవుని తీసుకుని వచ్చేటప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తానని చెప్పాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంట్లోకి వచ్చి కథలోని ఎంతటి మహత్యం ఉంటే ఇంకా వ్రతం చేస్తే మరి ఎంతటి మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకొని అష్టైశ్వర్యాలతో తొలతూగెను. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక ఆకలనక దప్పికనక చెట్టనక పుట్టనక నీడనక భయమనక అర్ధరాత్రనక అరణ్యాలవనక వెళుతూనే ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు మూర్ఛిల్లి ముఖం తిరిగి పడిపోయాడు. అప్పుడు చివరికి రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖమంతటిని తుడిచి తాగటానికి మంచినీళ్ళిచ్చి కూర్చోబెట్టి, ఇంట్లో భోజనం చేతువు గాని రానాయనా అని అడిగాను. నేను భోజనం మాత్రం చేయను. నేను రామదేవుని వెతుకుటకు వెళ్ళుచున్నాను. నాకు ఒక కోనేరు మాత్రం చూపించండి, స్నానం చేస్తాను అని అడిగినాడు. తూర్పు దిక్కున ఈశాన్య మూలన ఒక కోనేరు ఉంది, వెళ్ళమన్నాడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి తిరిగి చూసుకునేసరికి అక్కడ అదంతా ఇంద్రభవనంలా మారిపోయింది. లోపలికి వెళ్ళేసరికి గ్లాసులు, వెండి పీటలు, పైడి కంచాలు పెట్టి కనిపించిందట. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ వారు ఎదురై మా ఇంట్లో భోజనం చేతురు గాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చెయ్యను, రామదేవుని వెతుకుటకు వెళుతున్నాను అని చెప్పాడట. శ్రీరాముడు నేనే రామదేవుణ్ణి అని అన్నాడట. అయితే అయి ఉండవచ్చు మహానుభావ, నాకు దర్శనం కావాలి అని చెప్పాడట. పులి చర్మంతో, రుద్రాక్షలతో, విభూతి రేఖలతో, నడుమన నాగాభరణంతో, శిరస్సున గంగతో, పక్కన పార్వతీదేవితో, త్రిశూలం త్రినేత్రంతో నందివాహనుడై ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు నారాయణ భట్టు శివస్తోత్రం చేశారంట. ఆ విధంగా పూజించిన తర్వాత నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం అవ్వాలని కోరుకున్నాడట.
అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలముపై వనమాలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదారూఢుడే నెమలి పింఛమును ధరించి ప్రత్యక్షమైనారట. అప్పుడు హరిని కూడా ఈ విధంగా హరిస్తోత్రంతో కీర్తించారట. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని ప్రత్యక్షమవ్వాలని కోరుకున్నాడట. అంతటా రామదేవుని స్తుతించాడట. ఆ స్తోత్రం వినేసరికి రామదేవుడు సీతాలక్ష్మి సమేత భరత శత్రుఘ్నుల సపరివార సమేతంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనారు. అప్పుడు ఆ స్వామి, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగాడట. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తేనే భోజనం చేస్తాను అన్నారట. అప్పుడు అలాగే వస్తాను అనెను. అప్పుడు ఆ సీతమ్మ తల్లి 4 కూరలతో నవకాయ వంటలు వేసి వెండి కంచాలు పిండి వంటలతో వారి బంధుకోటితో సహా నారాయణ భట్టుకు సీతామహాదేవి భోజనం వడ్డించిందట. భోజనం పెట్టెను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత, నాతో వస్తానని అభయహస్తం ఇచ్చావు కావున మా ఇంటికి నాతో రావాల్సిందే అంటూ వెళ్ళుచున్నారు. ముందు నారాయణ భట్టు, వెనుక రామదేవుడు బయలుదేరారు. ఇలా వెళ్ళుచూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళాక నారాయణ భట్టు వెనక్కు తిరిగి చూసెను. అప్పుడు రామదేవుడు కనిపించలేదు. నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి నారాయణ భట్టును పైకి లేవదీసి ముఖము తుడిచి మంచినీళ్లు ఇచ్చి కూర్చోబెట్టి, ఏంటి ఇలా పడిపోయావు? నాతో నడవలేని వాడివి, నన్నెందుకు రమ్మన్నావు అని అడిగాను. దేవా, నీ మహిమను బ్రహ్మాది దేవతలు, యోగీశ్వర్లు, మునీశ్వర్లు తెలుసుకొనలేరు. మీ మహత్యం తెలుసుకోవడానికి నేనెంతటి వాడును? నా తప్పుల్ని క్షమించండి, నాతో రావలసిందని రామదేవుణ్ణి నారాయణ భట్టు మరలా ప్రార్థించను. అప్పుడు రామదేవుడు, అలాగే వస్తానని, నేను వచ్చినప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళినావో వారింటికి కూడా నన్ను నీతో నీ భుజాన వేసుకుని తీసుకుని వెళ్ళు అని అన్నాడట. అప్పుడు నారాయణ భట్టు స్వామిని భుజాన పెట్టుకుని వచ్చేసరికి ఇల్లు ఇవ్వని చెప్పిన ఇల్లాలి ఇంట్లోకి వచ్చారు. అక్కడ ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వారి భక్తికి మెచ్చి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడి రక్షించాడు స్వామివారు. అలా కొంత దూరం వచ్చేసరికి విచారంగా కూర్చున్న మహిళ, రాజు, గొల్లవాడు కనిపించారు. వారు అందరి రామదేవుని కథతో భక్తితో చెప్పుకొనుచున్నారు. వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి సిరి సంపదలు ఎడబాటకుండా ఇచ్చి వారిని రక్షించినారు. ఇంకా కొంత దూరం వచ్చేసరికి చెల్లి ఇల్లు వచ్చింది. అక్కడ వారు రామదేవుని కథను చెప్పుకుంటూ బంగారంతో తొలతూగుతూ ఉయ్యాలూగుతున్నారు. సరే అని సంతృష్టి చెంది వారికి ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని చెప్పి కాపాడి రక్షించినారట. దీవించి వెళ్ళిపోయినారు రామదేవులు వారు. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చాడని కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇచ్చి, దాహానికి మజ్జిగ ఇచ్చి సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మాయి, నాకు ఇలా మర్యాదలు చేయనవసరం లేదు. నేను రామదేవుని తీసుకుని వచ్చి తిని, నీవు నీ భర్త మన ఇంటికి రావాలను, మనందరము పూజ చేసుకుందాము అని చెప్పెను. అప్పుడు ఆమె చాలా సంతోషంతో అలాగే వెళదాము అనెను. నారాయణమ్మ ఆమె భర్తతో నారాయణ భట్టు అందరూ కలిసి వారి గ్రామము పొలిమేరకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరిని చూసి పరిగెత్తుకుంటూ పోయి వారి తల్లిదండ్రులతో, ఏవండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా చాలామందితో వస్తున్నారు అని చెప్పెను. అప్పుడు నాగంభట్టు పరుగు పరుగున వచ్చి కూతుర్ని కొడుకును కౌగిలించుకోబోయాడట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా, నన్ను ఇప్పుడు ముట్టకోవద్దు. ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను. మీరు మన ఇంటికి వెళ్ళి 4 మూలలా దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి
బొట్టు పెట్టి తూర్పు దిక్కున ఈశాన్యమును పెట్టి దానిపై రామదేవుని పటమును పెట్టి దానిపైన గోధుమ నూకను పంచదార ఆవు పాలు కలిపి 5 ఉండలు ప్రసాదం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకుని నాకు కబురు చేయండి. అప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తాను అని చెప్పాను. కుమారుడు చెప్పిన విధంగానే అన్నీ సకల మర్యాదలు పూర్తి చేసి కుమారునికి కబురు పెట్టెను. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజాలపై ఎక్కించుకుని ఆ గ్రామ 4 వీధుల్లో ఊరేగించి ఇంటికి తీసుకువచ్చి మీరు మా ఇంట్లో కుడిపాదం పెట్టవలెను అనెను. అప్పుడు రామదేవుడు కుడికాలు పెట్టినారు. ఆ ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయిందట. అప్పుడు నారాయణ భట్టు స్వామితో, నేను అపరాధిని కాబట్టి నాకు ఉన్న ఈ చిన్న చెక్కపీటనే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చోవలసిందిగని వినయంగా ప్రార్థించాడట. ఆ మాట రామదేవునికి జాలి కలిగి ఆ పీట మీదే కూర్చొని వెంటనే అది వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు, మణిమాణిక్యాలతో దగదగా మెరిసిపోతూ బంగారపు సింహాసంలాగా మారిందట. అందు భరత లక్ష్మణులు, సీత, హనుమ సపరివార సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తమ ఇంట్లో ఆసీనులై వెలసారట. వారు వ్రతం చేసుకుని అక్షింతలను వారి తలలపై వేసుకున్నారట. ఇంతలోనే ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాము, ఒప్పుకుంటారా అని అడిగారట. అడగగానే, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేసుకుంటాము అనను నాగంభట్లు గారు. పచ్చని పందిళ్ళు వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలతో తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణ భట్టు పెండ్లి చేసెను. నారాయణ భట్టు పెండ్లైన తర్వాత నాగంభట్టు భార్య, నారాయణ భట్టు భార్య, నారాయణమ్మ ఆమె భర్త అందరూ కలిసి వ్రతం చేసి 5 గురువారాలు 5 ఆదివారాలు పూజ చేసి నైవేద్యం పెట్టి రామకథను చెప్పుకున్నారట. వారు భక్తికి మెచ్చి అష్టైశ్వర్యాలు, ఇష్ట సౌఖ్యాలు ఇచ్చి రక్షించాడట శ్రీరామదేవుల వారు. ఈ నోము ప్రపంచమంతా చేసుకున్నవారు అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండిరట. సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని భవంతు.